స్తోత్రం. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నువ్వు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ. అందరం కలిసి పాడదామా? లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో, నువ్వు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. క్రీస్తు మరణించాడు, తిరిగి లేచాడు. సుమారు 50 దినాలు సుమారు 500 మందికి కనిపించాడు, వాళ్ళతో మాట్లాడాడు. ఆయన వెళ్ళిపోతూ ఒక మాట అన్నాడు, నేను వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపిస్తాను, ఆయన వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు, మీరు ఎప్పుడైతే శక్తితో నింపబడ్డారో మీరు నాకు సాక్షులుగా జీవిస్తారు అన్నాడు. అంటే ఎవరైనా సాక్ష్యము చెప్పాలి అని అంటే వాళ్ళకి ఏం కావాలి చెప్పండి? శక్తి కావాలి. ఏ శక్తి కావాలి? దేవుని శక్తి కావాలి. ఆ దేవుని శక్తి ఏం చేస్తుంది? నీలో ఉండి ధైర్యాన్ని ఇస్తుంది. ఉదాహరణ, మీరు గ్యాస్ బెలూన్ ఉండదు చూసారా? గ్యాస్ బుడగంటవే, గ్యాస్ బెలూన్. ఆ బెలూన్లో గ్యాస్ కొట్టి ఆ బెలూన్ ఇలా పెట్టండి. అదేమవుతుంది చెప్పండి? పైకి లేస్తూ ఉంటుంది. పైకి లేచే ఆ బెలూన్ని మళ్ళీ ఇలా పెట్టండి, వదిలేసేయండి, మళ్ళీ పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకది మాటికి పైకి వెళ్ళిపోతుందయ్యా అంటే, దాంట్లో ఉన్నటువంటి గ్యాస్ ఏం చేస్తుంది? దాన్ని కూర్చొనివ్వట్లా, చతికిలబడినవట్లా, పైకి లేపేస్తూ ఉంది. అలాగే మనం దేవుని ఆత్మ చేత నింపబడినట్లయితే ఎక్కడ పడున్నామో అక్కడే పడుండడం సాధ్యం కాదు. ఎక్కడ చతికిలబడిపోయామో అక్కడే చతికిలబడిపోవడం. ఎటువంటి ఆత్మీయ హీన స్థితిలో ఉన్నామో అదే ఆత్మీయ హీన స్థితిలో అంటున్నట్టు ముట్టనట్టు ఉండే ప్రసక్తి లేదు. దేవుని ఆత్మ నీలో నివసించడం ప్రారంభించినప్పుడు నువ్వు ఉన్న చోట నుంచి లేస్తావు. నీలో ఉన్నటువంటి దేవుని ఆత్మ నిన్ను ఒక చోట చతికిల పడే విధంగా దేవుని ఆత్మ చేయడం సాధ్యం కాదు.
ఆ బుడగ ఏ విధంగా లేస్తుందో నువ్వు కూడా లేస్తావు. లేచి ప్రభు కొరకు సాక్షిగా జీవిస్తావు. ఖచ్చితంగా నీకు తెలిసిన సత్యాన్ని, దేవుణ్ణి జీవితంలో చేసిన అద్భుతాన్ని లోకానికి తెలియచేస్తావు. ఎప్పుడైతే పేతురు దేవుని ఆత్మచేత నింపబడ్డాడో మౌనంగా ఉండలేకపోయాడు. ఏ యెరూషలేములో యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదు అని బొంకాడో, అదే యెరూషలేములో పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు ఏం చేశాడో తెలుసా? లేచి నిలబడి రోషంగా ప్రసంగం చేశాడు. ఏ మెస్సయ్యనైతే, ఏ క్రీస్తునైతే మీరు సిలువ వేసి చంపేశారో ఆ క్రీస్తు నామం పేరట ప్రకటిస్తున్నాం. మీరు ఎవరినైతే సిలువ వేశారో ఆ సిలువ వేయబడిన వాడే మెస్సయ్య, దైవ కుమారుడు, దానికి మేము సాక్షులము అని చెప్పి, ఎవరి మధ్య అయితే అంతకుముందు భయపడిపోయాడో, ఎవరి మధ్య అయితే చచ్చిపోతానేమో, చంపేస్తారేమో అని చెప్పేసి, యేసయ్య ఎవరో నాకు తెలియదని చెప్పేసి బొంకేశాడో, అలా బొంకేసిన వాడు, భయపడిపోయిన వాడు దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు అందరికంటే ముందుగా లేచి నిలబడ్డాడు. ఏమాత్రం భయపడకుండా, జంకకుండా వాళ్ళకి సువార్తను ప్రకటించాడు. ఫలితము 3,000 మంది పురుషులు. మరి ఎన్ని వేల మంది స్త్రీలు రక్షించబడ్డారో? 3,000 మంది పురుషులు ఒక్క ప్రసంగంలో దేవుని వైపు తిరిగారు. అద్భుతం. అది ఆది సంఘం. దేవుని వాక్యము చేత దేవుని వైపుకు తిప్పబడినటువంటి సంఘం ఆది సంఘం. అలా ఎప్పుడైతే వారు ఆ వాక్యము చేత తమ జీవితాలను దిద్దుకున్నారో, సత్యమును గ్రహించారో, క్రీస్తును అంగీకరించారో, వారు 4 పునాదుల మీద తమ ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్నారు. ప్రధానంగా 4 విలువైన పునాదుల మీద. మీరు ఒక కుర్చీలో కూర్చోవాలంటే దానికి కాళ్ళు ఉండాలి చెప్పండి? 4 కాళ్ళు ఉండాలి. ఓ మంచం మీద పడుకోవాలంటే 4 కాళ్ళు ఉండాలి. ఒక పందిరి వేయాలంటే 4 కాళ్ళు కావాలి. ఒక గది కట్టాలంటే 4 పునాది పిల్లర్స్ కావాలి. అలాగే మన ఆధ్యాత్మిక జీవితాన్ని నిర్మించుకోవడానికి మనకు కూడా ఒక 4 పునాది రాళ్ళు కావాలి. ఏమిటి ఆ 4 పునాదులు? బైబిల్లో చక్కగా లిఖించబడిందో చూద్దాం రండి. ఏమిటట? 41వ వచనము. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధయందును, 2 సహవాసమందును, 3 రొట్టె విరుచుట యందును, 4 ప్రార్థన చేయుట యందును.